హలో! వెల్కమ్ టు వినీతో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక డాక్టర్ కాని డాక్టర్ స్టోరీ చూద్దాం. ఒక నకిలీ డాక్టర్ స్టోరీ చూద్దాం. అలాగే చివర్లో ఇలాంటి సిట్యుయేషన్‌లో మనము ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా చూద్దాం. వారి జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు కావాల్సింది. 8 నెలల గర్భంతో ఉన్న రాధా రాత్రి వేళ జలబంధం మొదలై ఆమెను సిటీ మోమ్ కేర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. భర్త మహేష్ చెయ్యి బిగంగా పట్టుకొని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వారి మొదటి బిడ్డ. ఇంటి మొత్తం వారు గదికి బయట వేచి ఉన్నారు, దేవుడిని ప్రార్థిస్తూ. గర్భవతి గదిలోకి ఒక యువకుడు తెల్ల కోటులోకి నడుస్తూ ప్రవేశించాడు. డాక్టర్ అరవింద్, హాస్పిటల్కు వచ్చిన కొత్త గైనకాలజిస్టు. అంతా అనుకున్నంత నిజం కాదు. ఆయన దగ్గర ఉన్న మెడికల్ సర్టిఫికెట్లు ఆల్ ఫేక్. నిజానికి అతను ఎప్పుడూ మెడికల్ కాలేజ్ అడుగు పెట్టలేదు. ఇంటర్నెట్లో డాక్టర్ల వీడియోలు చూసి కొన్ని మెడికల్ పదాలను ఏర్చుకుని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసుకొని ఉద్యోగం సంపాదించాడు. అలాంటి ఒక రాత్రి అతని అజ్ఞానం 2 అమూల్యమైన ప్రాణాలను బలిగొన్నది. ఓపరేషన్. అనవసరమైన మర్డర్. రాధా పరిస్థితి బాగానే ఉంది. సాధారణ ప్రసవం సాధ్యమైంది. కానీ అరవింద్కు ఎటువంటి అనుభవం లేదు. పీడిత భయంతో పుట్టబోయే బిడ్డ యొక్క హృదయ స్పందన సరిగ్గా చదవలేక, సరైన మెడికల్ పరికరాలు ఉపయోగించలేక చివరికి ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వికృతంగా కట్ చేసి ఆమె లోపలి అవయవాలను దెబ్బతీశాడు. శిశువు ఇంకా బతికే ఉన్నాడు. కానీ బిడ్డను బయటకు తీయాలన్నప్పుడు అతని అజ్ఞానపు చేతులు బిడ్డను పట్టుకోలేకపోయాయి. బిడ్డ నేలపై పడ్డాడు. తల్లి మృతి చెందింది. బిడ్డ కూడా చనిపోయాడు. బయటపడ్డ నిజం. మహేష్కు ఇది మొదట నమ్మకం వేయలేదు. అమ్మాయికి ఏమీ కాలేదు. ముందుగానే వచ్చాం. బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాం. ఆశ్చర్యం ఆవేదనగా మారింది. ఆవేదన, కోపంగా. రాధా సోదరీమణులు, తల్లి, పొరుగువారు వేకువజామున ఆసుపత్రి ముందు చేరారు. మహిళలు ధర్నాకు దిగారు. రాధా ఫోటో పట్టుకొని నినాదాలు చేస్తూ. టీవీ న్యూస్ రిపోర్టర్లు వచ్చారు. పోలీసులు చేరారు. కొద్ది గంటల్లో నిజం బయటపడింది. ఒక జర్నలిస్ట్ అతని డాక్యుమెంట్లను మెడికల్ కౌన్సిల్ రికార్డులతో క్రాస్ చెక్ చేశాడు. అతను అసలు డాక్టర్ కాదు. అతను మానవ రూపంలో మృగం. న్యాయం మరియు నిశ్శబ్దం. అరవింద్ను అదే రోజున అరెస్ట్ చేశారు. హాస్పిటల్ తప్పుదిద్దుకునే ప్రయత్నం చేసింది. కానీ రాధా కథ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోర్టులో మహేష్ ఒక్క మాట అన్నాడు. మా భార్య ఓ డాక్టర్ను నమ్మింది. కానీ ఆమె ఓ నకిలీ డాక్టర్ చేతిలో ప్రాణం కోల్పోయింది. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే చనిపోయాడు. ఇదే ఒక నకిలీ డిగ్రీకి మేమిచ్చిన బలి. ఈ కేసు తరువాత రాష్ట్రవ్యాప్తంగా నకిలీ డాక్టర్లపై విచారణలు ప్రారంభమయ్యాయి. కానీ ఎటువంటి శిక్ష, డబ్బు, న్యాయం రాధా లేదా ఆమె బిడ్డను తిరిగి తీసుకురాలేవు. ఓ హెచ్చరికగా. మూసివేసిన సిటీ మోమ్ కేర్ హాస్పిటల్ ముందు ఇప్పుడు చిన్న రాయి ఫలకం ఉంది. రాధా కుటుంబం ఏర్పాటు చేసింది. నకిలీ డిగ్రీ పెట్టుకొని వచ్చినవాడు మా ఆడబిడ్డను చంపాడు. తెల్ల కోటే కాకుండా నిజమైన జ్ఞానం ఉందా అని చూడండి. పరిశీలించండి. ప్రశ్నించండి. ఎందుకంటే మీ ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. ఇప్పుడు మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి. అలాగే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. ఇది క్రిమినల్ కేసు కిందకే వస్తుంది. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి రిపోర్ట్ చేయండి. వాళ్ళని దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసి అసలు డాక్టరా కాదా అనేది కనుక్కుంటారు. అలాగే మీరు ఆన్లైన్ కూడా
చెక్ చేసుకోవచ్చు, కొన్ని డాక్టర్ సెర్చ్ టూల్స్ ద్వారా చూసుకోవచ్చు. కన్స్యూమర్ కోర్టులో వితిన్ 2 years లోపల మీరు కంప్లైంట్ రేజ్ చేస్తే మెడికల్ నెగ్లిజెన్సీ జరిగిందని చెప్పి మీకు కాంపెన్సేషన్ వస్తుంది. మీరు నేషనల్ హెల్త్ హెల్ప్ లైన్ 14555కి కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఈ ప్రాసెస్ అంతా స్లోగా ఉంది అనుకుంటే మీడియాని, NGOస్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. పిన్నితో చెప్పుకోండి.